వంద దేవుళ్ళే మూవీ రివ్యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మూవీకి నార్మల్ వీడియోలో కాకుండా షార్ట్ వీడియోలో రివ్యూ ఇద్దాం అనుకున్నా. సో ఇంకా స్టోరీ వచ్చేసి 26 ఇయర్స్కే భర్త చనిపోయిన ఒక సింగిల్ మదర్ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఈ ప్రాసెస్లో సింగిల్ ఉమెన్కి ఎన్ని కష్టాలుంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, హస్బెండ్ లేని ఒక సింగిల్ ఉమెన్ని సొసైటీ ఎలా చూస్తుంది అని ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో చూపించారు. ఒక హెల్పింగ్ హ్యాండ్ ఎంత అవసరం అనే పాయింట్ చుట్టూ మూవీ ఉంటుంది. డైరెక్టర్ ఎలాంటి డీవియేషన్స్ పెట్టుకోవాలి అనుకోలేదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఇదే పాయింట్ని డెలివర్ చేయాలి అనుకున్నారు, అలానే నెరేట్ చేశారు స్టోరీని. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు. యాక్చువల్గా ఇది విజయ్ ఆంటోనీ మూవీ అనుకుని స్టార్ట్ చేశా, బట్ 2 hours మూవీలో ఆయన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 60% మూవీ అయిపోయాక ఎంటర్ అయ్యే క్యారెక్టర్ ఇది. సో మూవీ చూసే ముందు విజయ్ ఆంటోనీ కోసం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. కానీ ఈ మూవీ చూడాలి అంటే దానికి మెయిన్ రీజన్ స్వసిక పర్ఫార్మెన్స్. లిటరల్లీ ప్రతి ఫ్రేమ్లో ఆమె పెయిన్ అర్థమయ్యేలా యాక్ట్ చేశారు. అన్ని ఎమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ మూవీ చూడడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే అది డెఫినెట్గా తనే. అండ్ మూవీ స్టార్ట్ చేశాక కొంచెం టైం పట్టింది అసలు డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని అర్థం చేసుకోవడానికి. బికాస్ ఈ పాయింట్ తీసుకుంటారో నేను గెస్ చేయలేదు. అండ్ నేను ట్రైలర్ కూడా చూడకుండా అసలు మూవీ కోసం ఏం తెలియకుండా స్టార్ట్ చేశా. బట్ మీరు ట్రైలర్ చూసి స్టార్ట్ చేయండి. అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఈ కన్ఫ్యూజన్ ఉండింది నాకు. వన్స్ ఇంటర్వెల్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. వన్స్ విజయ్ ఎంటర్ అయ్యాక మూవీ సోల్ ఇంకా బెటర్ అయింది. మ్యూజికల్గా ఒక సాంగ్ బాగుంది, అది ఇద్దరు లీడ్ పేరు మధ్యలో వచ్చే సాంగ్. బీజియం అంత గొప్పగా ఏం లేదు, బట్ అది ఇష్యూయే కాదు. ఒక చిన్న స్పాయిలర్ ఇస్తాను. 26 ఇయర్స్కే హస్బెండ్ చనిపోయిన మదర్కి మళ్ళీ ఒక కంపానియన్ని చూస్ చేసే సబ్జెక్ట్ ఇది. అండ్ ఇంకా ఇన్స్పైరింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఇది రియల్ స్టోరీ అని. సో మీరు మూవీ చూడాలి అనుకుంటే G5లో స్ట్రీమ్ అవుతుంది. కొంచెం ఓపికతో స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేసరికి డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఈ రివ్యూ తర్వాత మీరు మూవీ చూస్తే ఆర్ నార్మల్గా చూసినా కూడా మీకు ఎలా అనిపించింది అని మీ ఒపీనియన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మూవీ రిలేటెడ్ వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.